ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఇవాళ మన స్పెషల్ అంటే తెలిసిన పుచ్చకాయ దోశలండి. పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడల్లా మన లోపలంతా శుభ్రంగా తినేసేసి పై చెక్కంతా పడేస్తూ ఉంటాం కదా. ఇంకెప్పుడు అలా చేయవాకండి. ఒక చిన్న ముక్క చెక్కుని పక్కన పెట్టేసేసి దోశలుగా చేసుకొని తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చెక్కులో ఏ విటమిన్, డి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటాయండి. బోల్డ్ అన్ని మినరల్స్ ఉంటాయంట. ఇక నేను గూగుల్లో చూసి కొన్ని చెప్పేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి చూసేసేయండి. ఇక మన వీడియో దోశలు ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. అదే క్లిక్ చేశారనుకోండి నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీ ముందుగా కనిపిస్తాయి. అదండి సంగతి. ముందుగా మనం ఏం చేయాలంటే పెసరపప్పుని ఒక చిన్న గ్లాసులో ముప్పాతిక వేసేసుకోండి. అలానే అటుకులో ఒక గుప్పుడు వేసేసి చక్కగా కడిగేసేసి ఒక 3 గంటలు నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత ఈ పుచ్చకాయ చెక్కు ఉంది కదండి, నేను చూపించిన విధంగా లోపల ఎరుపు కూడా లైట్గా ఉండేటట్టు తీసేసుకొని సన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసుకొని చేయాలండి. ఇలా ముక్కలతో పాటు ఒక గుప్పుడు కరివేపాకు, ఒక గుప్పుడు పుదీనా, అలానే ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, మనకు కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. హెల్త్కి మంచిదే కాబట్టి ఎక్కువ ఆకుకూరలు ఇలా వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఫైన్ పేస్ట్ చేసుకొని వచ్చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే మిక్సీ జార్లో మనం పెసరపప్పు నానబెట్టి ఉంచాం కదా, అవి కూడా వేసేసి అవి కూడా మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసి ఈ పుచ్చకాయ గుజ్జులో కలిపేసేద్దాం. మంచి క్రిస్పీ రావాలనుకుంటే కొంచెం బియ్య పిండి అయినా ఒక గరిటె కానీ గడ్డిన్నర కానీ యాడ్ చేయండి. లేదనుకుంటే మీరు పెసరపప్పుతో పాటు బియ్యం కూడా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే పిండి మాత్రమే వేస్తున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. చక్కగా మంచిగా ఉండలు లేకుండా దోశల బ్యాటర్లో వచ్చేంత వరకు ఏమన్నా అవసరమైతే వాటర్ పోసేసుకొని మంచిగా కలపాలండి. ఒక 2-3 నిమిషాలు కలపండి. చక్కగా ఉండలు లేకుండా ఉంటుంది. మనం పొడేసాం కాబట్టి ఇలా కలిపిన బ్యాటర్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసి అది వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్ తోటి దోశలు చేసే కర్రతోటి చక్కగా మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పెనం బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మన దోశల బ్యాటర్ ఉంది కదా, అది ఒక్కసారి కలపండి. కలిపేసేసి ఒక గరిట వేయండి. గరిట వేసి చక్కగా మనం దోశలు ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో చక్కగా రౌండ్గా దోశ మంచిగా పల్చగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం లావుగా వేస్తానండి. నాకైతే లావుగా ఇష్టం కాబట్టి లావుగా వేసుకున్నాను. మీరు పలచగా పలచగైనా వస్తాయి, నో ప్రాబ్లం. ఇట్లా వేసుకున్న తర్వాత మంచి కలర్ వస్తుంది కదా అడుగున. 1 నిమిషానికి తిరగేసేసి రెండో సైడ్ కూడా మంచిగా కాలనివ్వండి. కాలకపోతే పచ్చివాసన వస్తుందండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా మంచిగా మన పుచ్చకాయ దోశల్ని చేసేసుకొని ఎంజాయ్ చేసేస్తే తినేద్దామండి. దీంట్లో అయితే అండి టమోటా చట్నీ, నిలవ పచ్చడి ఉంటుంది కదండి, అది బాగుంటుందండి. దీంట్లోకి ఏదైనా సరే కొంచెం కారంగా ఉండే చట్నీ మాత్రం వేసుకొని తినేసేయండి. ఈ వీడియో నచ్చిందా? అయితే అర్జెంటుగా పుచ్చకాయ అంటే చేసేసుకోండి. లేదనుకుంటే అర్జెంటుగా తెప్పించేసుకొని పుచ్చకాయని ఒక్కసారి ఈ దోశలు ఎట్లా వస్తాయో టేస్ట్ చూసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మంచి వీడియోస్ కోసం నాకు ఛానల్ని విజిట్ చేయండి. మరోసారి మీ ముందుంటాను.